నందిని ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది? ఒకవేళ ఆటలాడుతోందా? ఏంట్రా ఇది? ఆవులు మేకల్లా మొక్కలు పీకి తింటున్నావు. అల్లుడు గారికి ఆకుకూరలంటే ఇష్టమేమో. అయ్యా, ఆడికి ఏమి ఇష్టమో నాకే కదా తెలుసు. తాయెత్తు, చీపురు కట్ట, చెప్పులు. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, మేము వెళ్ళి తీసుకొస్తాం. నందిని స్నానం చేసి వచ్చాక ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి. మేము వచ్చేలాగా మొక్కల్ని పీకి తినేకు, అర్థమైందా? గారికి ఆకుకూరలు తీసుకురావాలి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అని చూశాను. నందిని, ఏంటి నందిని అదో టైప్ గా నవ్వుతున్నావు నువ్వు? పోయిందా గంగా? అంతా పోయిందా? అయ్యో, ఎవ్వరు పోలేదు. మా అమ్మ మీ వదినే బయటికి వెళ్ళారు. నందిని, ఇప్పుడు కొత్తగా మగాడి వయసులో మాట్లాడుతున్నావు, సిగరెట్ కూడా కాలుస్తున్నావు. ఇదంతా తమాషాకేగా? అయ్యో, నేను సిగరెట్ కాల్చలేదు. అయ్యో, ఇంకెవరమ్మా కాల్చారు? నా శివని ఇలా దమ్ము కొడతాడు. నీకు కూడా గుండు కొడితే నా శివలాగే ఉంటా. శివ శివ శివ, ఎవడా శివ? గంగనే కొడతావా? నో బ్రదర్. గుండు శివ, మొండి శివారా? తల పుల్లుగా చుట్టెట్టుకుని గుండు శివ, మొండి శివ అంటున్నావే. ఎవరా గుండు, ఎవరా గంగ, ఎవడా శివ? ఆ చల్దరట్టు కొడతావేంటి? నువ్వు మాత్రమే మగాళ్ళ కొడతావా? నేను కూడా మగాన్నేనే. ఉండు, నేను మా అమ్మతో చెప్తాను. అమ్మా, కొడుతుందా మనరు? ఈ క్యాండిడేట్లు ఇద్దరు ఫ్రెష్ గా వస్తున్నారు, చెప్తే లోపలికి వెళ్ళరా. ఏంట్రా ఇద్దరు భోంచేశారా? నేను మాత్రమే తిన్నానమ్మా. ఏంట్రా ఒక టైప్ గా మాట్లాడుతున్నావు? నిజం చెప్పానంటే నువ్వు నన్ను ఎగిరెగిరి తంతావు. ఉండు, నేను నిరికించేస్తాను. మా ఏంటి నాన్న? మా ఏంట్రా? నీ కోడలు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. అదేంటది? నేను ఇక్కడ ఉండగా ఆవిడతో మాత్రం పర్సనల్. అనవసరంగా తొందరపడకండి. నెక్స్ట్ మీరే. ఓకే అమ్మా, గో హెడ్. నేను రండి, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. రండి. హాయ్ డాక్టర్ ఇన్లా. నందిని, నందిని, నందుకుటే పర్సనల్ గా మాట్లాడాలని కనపడదేంటి? ఆ రూమ్ లో ఉంటుందేమో. నందు, ఏంటది? ఉయ్యాల ఊగింగ్. అది ఆ భయం ఉండాలి. నంద, నంద. Who is the black seat? ఎలా దానితట అదే ఊగుతుంది? ఎలా? ఎవరు నా వీపు మీద చపాతీలు కలుస్తున్నారు? అయ్యో, ఈ రూమ్ లో ఏదేదో జరుగుతుంది. అయ్యో, ఫుల్ గా వాంచినట్టుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను పిలిచినప్పుడు వస్తే చాలు. అప్పుడే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నన్ను ఒంగోబట్టి వీపు మీద విమానం మొత్తం మోగించి నువ్వు చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. నాతో చెప్పకుండానే నన్ను లిఫ్ట్ చేసావు కదా, చాలా థాంక్స్ రా. నాకు చివరి వరకు గంజి పోస్తావన్న నమ్మకం వచ్చింది. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కదమ్మా. ఇక్కడ నేను చెప్పేది సైలెంట్ గా విను. ఈ మర్యాద మనకి మాత్రం దక్కితే సరిపోదు, ఆవిడ కూడా దక్కాలి. పిలిచేద్దామా? ఏముండండి, ఇటు రండి. ఇక నువ్వు జీవితంలో నవ్వవే. ఏమిటి
చాలా సేపటి నుంచి తల్లి కొడుకులు పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మీ గురించే. మీ ఆడపడుచు మీతోనే పర్సనల్ గా మాట్లాడాలంట. వెళ్ళి ఎంత అదే కదా అనుకున్నాను. నాకేదైనా గిఫ్ట్ కొని పెట్టుంటది. గిఫ్ట్ అంటమ్మా. నందిని నందిని ఇక్కడున్నావా? నందిని ఇక్కడే కదా ఉంటున్నారు. బలికెళ్ళిన మేకలాగే ఉంది. అల్లుడు గారు అక్క థ్యాంక్స్. థ్యాంక్స్. అక్కయ్య గారు చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. పెళ్లికి ముందే పంచభక్ష పరమాణాలు వడ్డించి భోజనం పెట్టారు. మేమెక్కడ పెట్టాం? మీ అమ్మాయి పెట్టింది. మా దానికి ఏదో దయ్యం పట్టినట్టుందమ్మా. మంచి స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దామమ్మా. వాళ్ళు రాలగొడతాను. రోజంతా తాయెత్తు మంత్రగాడు దెయ్యాలు భూతాలు అంటూ తన్ని ఓ మంచి ఫిజియోథెరపీ దగ్గర తీసుకెళ్ళాలి. ఫిజియోథెరపీ మనకి మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి